తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని మోదుగవనం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి శ్రీ లక్ష్మీ గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. అనంతరం కోలాట ప్రదర్శన, భారీ అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సొంత వాహనాలు, టూరిస్ట్ వాహనాల జీవితకాలం మన్నిక 15 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు పెంచి ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు, వాహనాలు మాత్రం పరిగణలోకి తీసుకోకపోవడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు ఖండించారు. కడపలో నిర్వహించిన ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో వారు మాట్లాడుతూ పాఠశాలల బస్సులు రోజుకు కేవలం 30 నుండి 40 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాయని తెలియజేశారు. వీటి జీవితకాలం కూడా 15 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలకు పెంచాలని, గ్రీన్ ఛార్జీ తగ్గింపుపై ఆర్డినెన్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇటీవల ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఆ సర్క్యులర్లో సొంత వెహికల్స్కి మరియు లోకల్ టూరిస్ట్ వెహికల్స్ని 15 సంవత్సరాల నుంచి వాటి యొక్క స్పాన్ ఆఫ్ టైం 20 సంవత్సరాలకు పెంచడం జరిగింది. కానీ ప్రైవేటు విద్యా సంస్థల బస్సుల్ని మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే కేవలం సంవత్సరంలో 220 రోజులు మాత్రమే పనిచేసేటువంటి రోజుకి కేవలం 15 నుంచి 35-40 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేసే ప్రైవేటు విద్యా సంస్థల బస్సులను కూడా 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు స్పాన్ ఆఫ్ టైం పెంచాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాది ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం వచ్చి ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అప్సా స్టేట్ దాదాపు 23 జిల్లాలో ఉంది సార్. మా ప్రైవేట్ స్కూల్లో ఈ యొక్క అప్సా అనేది 40 సంవత్సరాల ముందే ఏర్పడి ప్రభుత్వంతో పోరాడి ఎన్నెన్నో సమస్యలు కూడా మేము పరిష్కరించడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు కడప జిల్లాలో కూడా మా అప్సా ఏపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక కమిటీని నూతనంగా ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం సార్. అందుకు ఈరోజు ఈ సమావేశాన్ని ఈ పత్రిక మీ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ కమిటీ ఇక్కడ ఇప్పుడు మా రాష్ట్ర కమిటీలో ఉన్న ఒక కడప జిల్లా మన రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రకటిస్తారు. ఇప్పుడు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ని ఎన్నుకోవడం జరిగింది. మిగతా ఈ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ కలుసుకొని సమస్యల మీద పోరాటం జరుగుతుంది సార్. సో మెయిన్గా ఈ సమస్యల పట్ల ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా సమస్యలు చాలా వరకు సాల్వ్ చేయడం జరిగింది. దాన్ని మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వినిపిస్తారు సార్. రాష్ట్రంలో అనేక జిల్లాలలో ఉన్నటువంటి అప్సాను రాయలసీమ జిల్లాలో కూడా విస్తరించాలనేటటువంటి ఒక ఆకాంక్షతో ఈరోజు కడప జిల్లాలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఈ రాయలసీమను బలోపేతం చేసేటటువంటి దిశగా ఈరోజు అడుగులు పడుతున్నాయి. ఇందుకు వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే 12(1)C కింద రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు 70,000 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఈ 70,000 మంది విద్యార్థులకు గత 3 సంవత్సరాల నుంచి ₹1 కూడా ఫీజు అనేటటువంటిది ప్రభుత్వం చెల్లించలేదు. తక్షణమే ఆ 70,000 మంది విద్యార్థుల యొక్క ఫీజును ప్రభుత్వం వెంటనే చెల్లించి బడ్జెట్ స్కూల్ను ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ వేదిక ద్వారా
డిమాండ్ చేస్తున్నాం. అలాగే అనేకమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నటువంటి ప్రైవేట్ పాఠశాలల సమస్యలను పరిష్కరించేటటువంటి దిశగా ఈరోజు అడుగులు పడుతున్నాయనేటటువంటిది ఈ విలేకరుల సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగలను గ్రామంలో వారాలు పండుగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రతి ఏటా వినాయక చవితి మరుసటి ఆదివారం నిర్వహించే గుండుగలను వారాల పండుగ మహోత్సవం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. గ్రామంలోని 6 ప్రాంతాలకు చెందిన 6 అమ్మవారి ప్రభలను నిర్వాహకులు గ్రామంలోని డొకలవారిపేట, గణేష్ నగర్, సినిమా హాల్ పేట, బోరింగ్ పేట, సింగవరం దిబ్బ, 1వ వార్డు రామాలయం వీధుల్లో ఊరేగించారు. అమ్మవారి ప్రభలకు గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా శక్తి వేషాలు, తీన్మార్ డప్పులు, చిత్ర విచిత్ర వేషాలు ఆకట్టుకున్నాయి. దేశంలో ప్రతి ఒక్కరి ఓటు హక్కును రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 2029లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు యువత సంకల్పం తీసుకోవాలని ఆయన కోరారు. కేరళలోని అలప్పుజలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ నిర్వహించిన ఎంపీ మెరిట్ అవార్డ్స్ 2025 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలని కీలక డిమాండ్ చేశారు. దీనికోసం రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయసును 18 ఏళ్లకు తగ్గించారని గుర్తు చేశారు. He has started his political career as a Kerala student union at the age of 15 years. From there, he has reached Delhi. Now he is dictating terms in Government of India as a PAC chairman. This is what his success and his hard work. Today I am here as a Chief Minister of Telangana. Earlier PCC President. Before that I was working President of Telangana State. All this journey with support of Mr. KC Venugopal ji. I would say, because of his suggestions, because of his guidance, today I am doing a better job in Telangana as a Chief Minister. He has always been voice of victims of injustice, oppression and poorest of the poor. Venugopal ji fight for justice and development of SC, ST, OBC and minority, and especially women and children. Is not only for his constituency people, for Kerala people, now he is fighting for India. He started the Panduval Award in 2006. Today we have reached Panduval Award 2025. Mr. KC Venugopal ji, almost from 19 years, he is doing this program.
It is the first of kind award scheme entire in India. This is the first time one MP is continuing this program to appreciate the merit students and where he is representing his parliament constituency. The program recognizes excellency in studies by class 10th and 12th. He has inspired students across the state to achieve excellence. We are recognizing over 150 schools which have achieved 100% success. I wanted to congratulate all these 150 school students who have achieved 100% success. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నర్సాపురం మండలం తూర్పు తాళ్లు గణేష్ నిమజ్జనంలో అపశృతి, ట్రాక్టర్ బోల్తాపడి 4 మృతి, మరో 6 తీవ్ర గాయాలు. నెల్లూరు జగదీష్ నగర్ లో ఎన్టీఆర్ సుజల తాగునీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ, నగర ప్రజలకు ₹2కు 20 లీటర్ల మంచినీటిని అందించడమే లక్ష్యమని స్పష్టీకరణ. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. కేరళలో ఎంపీ మెరిట్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2029లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని యువతకు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.